ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అమ్మా పని సల్లగుండా ఇప్పుడు అయిపోయి పైసలు వాళ్ళకి ఇచ్చేస్తా పని అయిపోతే. ఆగు, ఏమైందే మౌనిక? నీళ్ళు ఎత్తాను, బాయికి మోటరే ఉండే, స్విచ్ ఎత్తే నీళ్ళు పడతాయి. స్విచ్ చేస్తే నీళ్ళు రానికి కరెంట్ ఉండద్దా? కరెంట్ లేదా? పొద్దుగాల లేసుడుతోనే కరెంట్ ఉన్నప్పుడే మోటార్ వేసి నీళ్లు పట్టమని చెప్పిన. ఇన్నవా నా మాట? ఏదో ఎత్తిపోయినట్టు కచ్చరి మీద ముచ్చట్లా పోతివి. అయిపోయినాయా ముచ్చట్లు? కాలేదే, నిన్ను కూడా తోలుకరమ్మన్నారు. అత్తవా? దా పోదాం. ఓ నీ కారెడ్డం మాటలు మాదాల్తి. మరి కాకపోతే ఏందే, ఊకింట్లో ఉండన్నా పిల్లల కోడి లెక్క? ఈ మాటలకే పని చేస్తా గానీ ఇంట్లో మొక్కనవో. పోతా. అక్క అక్క అగో ఇన్నే ఉన్నావా అక్క? ఏం చేస్తాను అక్క? పన్నీరలే ఇంకా ఏ బట్టలు నాన్న పెడదామని నీళ్లు వేస్తానే. మోటార్ వేసుకోక నీళ్ళు ఎందుకు వేస్తాను అక్క? కరెంట్ లేదా? కరెంట్ లేదు, ట్యాంక్లో నీళ్ళు లేవు. మీ బావ చేసే పనులు గిట్లనే ఉంటాయి. ఒక్క సుక్క నీళ్ళు లేవు, బట్టలు నాన్న పెడదామని నీళ్ళు వేస్తాను. ఏంది గిట్లా వచ్చినావు? అప్పట్లో మనం పత్తికలువ పోలేదా అక్క? ఆ పైసలు ఇచ్చిర్రు పంచుకుందా? పైసల కోసం ఇప్పటికే లచ్చావా 3-4 సార్లు వచ్చింది అక్క. చిట్టమ్మ చెప్పినావు మరి? ఫోన్ చేసిన అక్క, అత్త అన్నది మనం పోందా. ఇగో ఏందే? పత్తికలువ పోయిన పైసలు వచ్చినాయట, అవి పంచుకుంటాం. నువ్వు అన్నం వేసుకొని తిను. సరే సరే చెప్పండి రా. సరే రేడికి పోడే మరి. లచ్చవాళ్ళ ఇంటికి పోదాం అక్క. సరేపా. బయట గేట్ వేసి ఉన్నది, డోర్ పెట్టి ఉన్నది. మా సప్న ఎటు పోయింది? మా వదినోళ్ళ ఇంటికి పోయిందా? చూసేస్తా. ఏడి పోయింది ఇది అసలు? వదినే, వదినే. ఏంద్రా? అగో అన్న, వదిన ఉందా? లేదు కదరా. మా సప్న కూడా లేదన్నా. ఎటు వెళ్ళి వీళ్ళిద్దరు మరి? ఇద్దరు కలిసి పోయిర్రా. మొన్న పత్తికాలు పోయారు కదరా, ఆ పైసలు వచ్చినాయట పంచుకోవడానికి పోయిర్రు. స్వప్న కూడా అటే పోయింది. అవునా? నువ్వు వేస్తున్నావురా? నేను రోడ్డు దిగే వేస్తాను అన్న. తిన్నావా? తినలే అన్న, టిఫిన్ చేసిన. నువ్వు తిన్నావా అన్న? నేను అన్నం వేసుకుందాం అనుకుంటున్నా, నువ్వు వచ్చినావు. తిందా? ఇంకా తిన్నా అన్న, నువ్వు తిను. సరే సరేరా. సరే అన్న, పోతానా? అగో ఇన్నే ఉన్నావా చిట్టమ్మ? ఇంకా ఇన్నే ఉన్నావు. పోదాంపా. వదినే, నేను చెప్పింది అయితే గుర్తుంది కదా నీకు? ఏ గుర్తున్నది పిల్ల, అడిగి పోయినాక చెప్దాంతి. సరే మరి, లేకపోతే నేను అసలు అవ్వకుండా నేను మాట్లాడుతాంతి. పారి చిట్టమ్మ, మనం వాళ్ళ ఇంట్లో పోవడే వీటికి ఆమెనే బయటికి రమ్మని పో. ఇడ మంచుకుందాం చల్లగా ఉన్న చెట్టు కింద. సరే వదిన. జల్లిరా ముచ్చట పెట్టుకుంటుండే. సరే. ఓ లచ్చవా, లచ్చవా. ఏందే చిట్టమ్మ ఇట్లా వచ్చినావు? ఇగో పత్తికలో పైసలు వచ్చినాయంట, పంచుకుందాంపా. వచ్చినాయా? వచ్చినాయి. ఇక వదినే అత్తాంది. కూర్చోరు. ఇక వంచుల్లి పంచుతా. అత్తమ్మ, పైసలు రాక ముందుకు ఇంటికి 4-5 మాట్లాడుతీవి. ఇగో వాళ్ళు పైసలు ఇచ్చిర్రు, పంచదామని వచ్చిన. పంచు. ఎవరి ఎన్ని కూల్లో లెక్క చేసి వంచరా? అదే లెక్క చేసేది ఏమున్నదక్క, మనిషికి 4 వద్దులు వేయినాం. అందులో ఈ అత్తమ్మ 3 వద్దులు వచ్చింది, ఒక రోజు సగం పొట్టకే వచ్చింది. ఇక లెక్క ఏమున్నది? ఏందే మీతో పాటు నా 4 రోజులు సగం పొంటి అంటవేంటి? నేను 11టికే అత్తి. ఓ లచ్చవ్వా, నువ్వు చెప్పనచ్చినవా? ఒక్కటికి వచ్చినావు. పోరి నీకేమేరక, నేను 11టికే వచ్చినా గాని కొద్దిగా అంత ముళ్ళు అటు ఇటు అయిండవచ్చు, కానీ 11టికే వచ్చిన. ఏ ఊకో అత్తమ్మ, నువ్వు 11టికే వచ్చినావు, ఒక్కటికి వచ్చినావు. నువ్వు వచ్చినాక 5-10 నిమిషాలకి మేము బువ్వ తింటేవి 11 అంటావు మళ్ళా. అయ్యో ఇదేం పాపమే, సగం పొంటి అనబడితేవే. నువ్వు వచ్చేదాకా మీసాలు మేమే కలుతాం కదా అత్తమ్మ, ఇట్లా మాట్లాడితే ఎట్లా? అత్తమ్మ ఎవరి వాళ్ళకి వంచిపోతా నేను సపరేక. ఏమో 1టికి వచ్చావు, సగం పొంటికి వచ్చి మళ్ళా 11టికి వచ్చినానంటావు. ఏం నెగలని అంటానవి? ఇది గింత అంత ముళ్ళు అటు ఇటు అయితే ఏమైతుందే? ఈ ముళ్ళు గట్టు గిట్టు కాలేదు, ఒక్కటైంది, సగం పొంటకే కలిసినావు.
సగం పొద్దు గడిచినాక వచ్చింది ఇంకా ఆమె మాట్లాడుతుంది. అబ్బో ఏం ఆడోళ్ళని ఎవరినిత్తలేరు నన్ను. నిన్ననే కనిస్తలేవా మేము ముగ్గురిని దబాయిస్తాను మళ్ళీ నిన్ననే అంటాంది ఇంకా. ఏం పాపం పాడైంది ఇంకా పొల్ల కడుపు నొప్పి లేచి కూడా ఆ రోజు నువ్వు రాకపోతే సగం పొట్ట కలిసింది నీ అంతది. అయ్యో ఏం దగ్గర చేయబడుతురు. ఆఖరి రోజు అల్లుడిని బిడ్డ వచ్చిరని ఒక్కడు వెనక ముందే వచ్చిన మొత్తం చేయని పేరు చేస్తురేమే. నేను గిట్ల చేస్తే నేను కడుతుంది కైకిలు చేస్తున్నా ఈ ఊళ్ళే. ఇగో పంచితే పురాగా వంచురు 4 వాళ్ళు, లేకపోతే మీరే ముగ్గురు ఉంచుకోరు మరి. ఏందత్తమ్మా నోటితో అదలకూడదామని చూస్తానవా? ఆమె గట్టినే మాట్లాడుతుంది గాని మన ముగ్గురికి 4 కూలు వంచు, ఆమెకు 3 కూలన్నర వంచు, ఆ మిగిలిన సగం మన ముగ్గురికి వంచు. మళ్ళా సరే అక్క గట్నే వంచుతా. ఏయ్ 3.5 కూలు ఎట్లా వంచుతావే? నేను గోంత మా అల్లుడు బిడ్డ వచ్చిన నేను ముందు అయితే 3.5 కూలు వంచమంటున్నావు. ఈ ఊళ్ళో కైకి మీరే చేసిన నేను చేయలేదా? పంచుతా 4 కూలు వంచురు, లేకపోతే మీరే ఉంచుకోరి. అవో గట్టెట్లా వంచుతారు? ఆ రోజు అంటే నీ బిడ్డ ఉన్న అల్లుడు వచ్చిర్రని ఒక మును లేట్ అయిందని అన్నావు. మరి ముందుగోల రోజు లేట్ కాలేదా? చిట్టమ్మనికి ఏమనిపిస్తుంది? ఏమని ఓ వదినే గట్లనే అంటది. ఆమె సార్లు కూడా నేనే పక్క పండి గడ్డి వీకిన. ఏం లేదు నీకు మొత్తం పైసలు ఇచ్చుడు లేదు, 3.5నే ఇచ్చుడు నీకు. అయితే మీరే ఉంచుకోరి. ఉంచుకోరే. మేమెందుకు ఉంచుకుంటాం అంటే మొత్తం ఫుల్ ఇవ్వమంటావు? 4 ఇవ్వమంటావా? ఇయ్యాలే 4. 4 ఎట్లా ఇస్తారు? చెప్పు ఒకసారి. పెద్ద నోటు అనుడు ఎందుకు, చిన్న నోటు వరుడు ఎందుకు? నీ పక్క పొంటి మీరే నవ్వుకుంటే నువ్వు రాకపోతే మేము కైకిలు వేయాలని పైసలు ఇయ్యాలా? ఎక్కడ నేర్చుకున్నాయి ఉషా లెక్కలు? ఒక్క ఇయ్యాల నిన్న కైకిలు చేస్తురేమో అవ్వా. నేను బాయి పనులు చేసిన, కాలువ పనులు చేసిన, ఆరేసిన, ఆరిగాలిసిన, మత్తు పనులు చేసిన భూమి మీదకి వచ్చి ఇయ్యాల పత్తులు కలిసి మీకు కైకిలు వంచల్లా, నీకు 3.5 వంచుతా, నేను 4 వంచుకుంటా అని మాట్లాడుతుర్రు ఆడోళ్ళు. మా కైకిలు నీకేమిటికి ఇస్తావు? కూడా నీ వల్ల మాట్లాడడం మేము. ఆయనకు వెనక ముందు అత్తది ఇగత్తది అగత్తది అని చెప్పుకుంటూ వచ్చి నీది కూడా మేమే నవ్వుకుంటూ వచ్చినాం. మేము చేత చేసుకొచ్చి నీకు పైసలు వేసేవాడా? చక్కగా 3.5 కైకిలు తీసుకో. నీతో అనుకుంటా బట్టలు అన్నీ ఉన్నాయి నావి కూడా. పాటలేదు ఇక ఉంచుకోరు మీరే. తీసుకో తీసుకో నీ సగం కైకిలు నేను తీసుకుంటా. చిట్టమ్మ ఇంకో తాపని నువ్వు గిట్ల చెప్పకుండా చెప్తున్నా. ఇగో పోతే గంతే ఇక చేను కట్టుకుని ఆన్నే వంటది. గీసొంటోళ్ళని మాట్లాడుతున్నా ఏమాడదానా? లంగల దొంగలే మేము. లంగల దొంగలంగా టైంకి రావాలి, టైంకి వస్తే ఆడ అన్ని తిరంగా అవుతాయి. ఇగో పైసలు ఇదే సగం పొండి. ఇగో అక్క టైంకి రావు, పైసలు మాత్రం బరాబర్ వంచాలట. అచ్చటప్పుడు అన్నావు మరి నేను ముందు కత్తనే మీరు వెనక రారి అని. ఎందుకంటే పని వెనక పడగొడతావు, పైసలు ఏమో ముందు ఉంటావా? మంచిగా నేర్చుకున్నావు. మీకు ఎప్పుడు వెనక ముందు కాదు, మీకు అయినప్పుడు చెప్తా మీకు సంగతి. పని లేకున్నా అబ్బో ఇంకా మమ్మల్ని అంటాను మా మాటలు మొత్తం అధ్వానం చేస్తాంది. పోనీ అక్క గట్నే ఊరుతుంది తెలివందా మనకు? ఇగో అక్క మొన్న అంగడికి పోయినాడు టమాటాలకు చిల్లర పైసలు లేవంటే 50 రూపాయలు ఇచ్చినావు కదా, ఇది తీసుకో. అయ్యో ఇంకా సరువు పక్క దగ్గర మనం జాకెట్లు కుట్టించుకున్నాం కదనే, నువ్వే సగం కడితే కదా నా దగ్గర పైసలు లేకపోతే. ఇగో 200 ఉంచుకో. ఉండనిపోతే తర్వాత ఇవ్వదువా? ఎప్పుడైతే ఉన్నప్పుడు ఇత్త అయిపోతుంది, మళ్ళీ నేను మర్చిపోయి కాలపడతా. సరే అక్క ఆషాఢం కదా, చీరలు ఆఫర్ పెట్టిరట, పోయి తెచ్చుకుందామా? రాకెట్ల పుణ్యం వస్తుంది కదా. ఏమి బావేడ తోలుతాడే నన్ను? బావ నేను అడుగుతా తీయక్క, పోదామా? సరే పోదాం. చిట్టమ్మా అత్తవా పోదాం. అత్తవదినే పోదాంపా, నీకు దగ్గర సైజులో మంచిగా ఉన్నాయట. ఇంకేంది చెరో డ్రెస్ కొని వదినే మరి. అయ్యో మేము ఖర్చుకు భయపడతాం అనుకుంటాను పిల్ల, కొనిస్తాం దానాడు. మరి పోదాంపా. ఇగో ఇప్పుడు కాదు, ఎండ బాగా కొడతాది. మీ అన్న చిన్న అనుకో అన్న మండలి ఈ పంత మంత్రి ఇస్తాడు కానీ 4కి పోదాం. సరే ఒక నిద్ర తీసిపోదాం. ఎట్లా పోదా మరి? ఆట మాట్లాడుకుని పోదాం. మా పెద్దదనకైతే గింత కూడా ఇగరం లేదు. ఆధార్ కార్డు పట్టుకుని పోదాం, ఆ పైసలతో మంచిగా జ్యూసులు తాగొచ్చు. కలిసిపోయి ఇంకెన్నడు నేర్చుకుంటాం ఇక. చెప్పండి రా పో ఇక ఇల్లు. పాడోళ్ళు ఏమిక మాత్రమే మీకు నిన్న వ్యవసాయం చేసి గింత హుషారోళ్ళు అయ్యిరా మీరు ఇద్దరు ఒక్కటాయి నా సగం పొంట ముంచిరు కానీ నన్ను లాజ్ చేసిపోయారు కానీ మీరు ఎట్లా కూడా ఉంటారు మీ సంగతి నేను చెప్తానే.
సగం పొంట కాకుండా చేసిరు కానీ నాకు చెప్తానే మీ ఆట. మీరు ఎట్లా కూడా ఉంటారో మీ సంగతి నేను చెప్తాగమ్మ. పోరి బట్టలు కొనుకొచ్చుకుంటారు కదా, కొనుకొచ్చుకోరి. కరెంట్ అయితే పెట్టినా కానీ పని చేసుడు ఎట్లా మరి? ఆగో మా చిన్నవి ఇక్కడనే ఉన్నది కదా, మా చిన్నవ కానీ చిన్నవా చిన్నవా ఏంది బిడ్డ? ఇక రాయే. ఏందో అత్త నాకు ఎండ పాడగానే ఏం ఎండ కొడుతున్నా. కరెంటు పెట్టినా ఆ కింది బండి నిండినాక బంద్ చేయి. నువ్వెటు పోతున్నావు? మీ కోడలు రమ్మన్నది, ఏవో పని ఉన్నదట బయటికి పోదామన్నది, పోయేత్తా. దాని మాట వినుకుంటుంటావురా? పెన్నాన్ని అగ్గిర పెట్టుకోవా? రేవు తెచ్చుకోవా? ఇక ఇప్పుడు ఏమైందా నాకు? మళ్ళీ ఏమైందంటావు? పెళ్ళి అయ్యి గిన్నె ఏంలే, ఒక కాయ లేదా, పిల్ల లేదా? నీతో పాటు పెళ్ళి అయిన వాళ్ళు పోరగాండు బడి కోతురు కాదురా. నీకేమనిపించలేదా రా? దావకాల పని తిరుగుతలేవా చిన్నమ్మ? కాని దానికి మమ్మల్ని ఏం చేయమంటావే? అవుగాని అనిల్గా నీకు అరకట్నం పోలేడు కదా మీ అత్తగారు? పోయే పైసలు? అటు పైసలు పోయకపాయ, ఇటు పిల్లలు కాకపాయ. ఎప్పుడు నువ్వే చూపిస్తావా? మీ అత్తగారు చూపించరా దాని దవాఖానలా? ఎప్పుడు ఖర్చు పెట్టుకుని నువ్వే పెట్టుకుంటావురా? ఇక వాళ్ళని పెట్టువాను ఒకసారి. ఫస్ట్ కాన్పు వాళ్ళే పెట్టుకుంటారు కదరా ఖర్చు అంతా. నువ్వే తిరుగుతున్నావు దాన్ని పట్టుకుని దవాఖానలో పొన్నా. అయితరో కాదో ఒకసారి దవాఖానలో చూపించవానరా మీ అత్తగారు. నువ్వు ఆ పిల్లలు కానీ దాన్ని ఎన్నొద్దులు చేస్తావురా? నువ్వు ఇంకో లగ్గమన చేసుకుందు. పైసలు ఇవ్వమని నీకు పోసేటి ఇంకెన్నొద్దులు ఊకుంటావురా? అట్నే పోయివాను. ఇటు పిల్లలు లేరా, అటు పైసలు వస్తలేకపాయి. మంచిగానే దాపరమయ్యారు మీ అత్తగారు వాళ్ళు, నీ పెండం కూడా. నీ మంచితనం మంచి అలసైపోయింది వాళ్ళకు. దానికి ఉట్టకపోయినా ఆయనతో నీకు ఉడతలేరని ఆయనతో ఎవరైనా చేసుకోసి ఇక్కాది చూడు మరి. ఎటో పోతానుగా బిడ్డ, నువ్వు నేను కరెంట్ బంద్ చేస్తా. పో బిడ్డ. ప్రేమగల్ల పెండవాని బాగా ముర్తుండే కొడుకు. ఇప్పుడు ఏర్పడుతుంది పెండం సంగతి. పో బిడ్డ. అగో వచ్చినవా? నేను నీకోసమే చూస్తాన్నా. ఎందుకే? 2-3 రోజులల్లా మా అక్క కొడుకుది ఫస్ట్ బర్త్డే ఉంది కదా, మనకి ఏమన్నా తీసుకపోదాం. బజార్కు ఏమన్నా తెద్దాంపా. ఎప్పుడు మంది గురించి ఆలోచించలేనా? నిధులు ఆలోచించావా? నా గురించి నేను ఆలోచించలేదా? ఏమైంది ఇప్పుడు నాకు? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? పెళ్ళై గిన్నేళ్ళు అవుతుంది, పిల్లలు ఉట్టలేదు. దావకాలు చూపించాలన్న సోయి నాదా మీ అబ్బాయ్యకు? పిల్లలు పుట్టలేదని నేను బాధపడితేనే అయ్యనాటి గారా అని నాకు సర్ది చెప్పేటోనివి. అసంటిది నువ్వెందుకంత కోపానికి వస్తున్నావు? అన్ని రోజులు ఒకే తిని ఉంటాయి ఆనే. గిన్ని రోజులు అవుతుంది, దావకాలు చూపించలేదు, ఇచ్చే కట్నం ఇచ్చులేదు. నేనంటే విలువలేదు, లెక్కలేదు. గిట్లనే వేసినావు అనుకో, విడాకులు ఇచ్చి ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా. ఒక్కనాడు ఒక్క మాట అననాడు ఇలా విడాకులు ఇస్తా అంటాడు. అసలు ఎందుకు ఇట్లా మాట్లాడతాడు?
ఏంది చిన్నవా మా కరెంట్ కాడికి వచ్చినావు? ఆధారం ఆ చిన్నోడు బంద్ చేయమని చెప్పిండు కరెంటు, అవునా? అందుకే బంద్ చేసిన. ఇలా కైకులు కోలేదా అని? నేనేడ పోతా బిడ్డ, నాకేడ సాతన అవుతుంది. నేనేమన్నా వయసుదాన్నా డబల్ డబల్ కైకిలు తెచ్చడానికి? గట్ల మాట్లాడుతున్నావు ఏంది? నీకు శాతనేనంత నువ్వు చేస్తావు. ఏమైనా బిడ్డ, ఆ మీద మీద పడుకుంటా రాసుకుంటా పూసుకుంటా వాళ్ళతో నువ్వు పనికోయే బదులు ఇంటికాడ ఉన్నది నయం. కాసోటి నచ్చాయిరా. అగో గట్ల వాళ్ళు చేస్తురే. ఈ ఎవ్వరు చేస్తే ఎంత ఇడిచిపెట్టరా ముచ్చట. అబ్బా చెప్పరా, అదే చెప్తేమవుతుంది? ఇంకెవ్వరురా, నీ పెళ్ళమే. ఆ? మొన్న పత్తిగల వేరే కదా మేము, ఆ యజమానితో రాసుకుంటా పూసుకుంటా ఆవిడ చేయి పెట్టుకుంటా మాట్లాడితే నాకు నచ్చలే. రోత అనిపించింది సినికాంత్, నా కొడకాసు ఉంటాను కానీ నాకైతే గలీజ్ అనిపించింది. గట్టుంటా అది రాడిది. నేనే ఎప్పటికీ సపడే కూకుని నీకే చెప్పినా కానీ ఇంకోతే ఊరంతా చెప్పి కత్తుండే. ఆ చేను అనుకుని నీ పెన్నానికి సంబంధం ఉందని ఎవరైనా చూసేటోళ్ళు అనుకోరారా? ఏమో బిడ్డ, నేను పోతున్నారు ఇంటికి పోవాలి. మళ్ళీ నా పేరు చెప్పు బిడ్డ. అలాగనే రాడు కయ్యాడు కప్పలు. చాలా అయిందా తిరుగుడు? ఎటు పోయినావు? ఏగి మంజులక్కల ఇంటికి పోయినా. ఎప్పుడు ఇదే తిరుగుడా? వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి ఉంది నడవదాని? ఆగో నేనేడా తిరిగినా? ఇంటి పక్క ఇల్లు అన్నప్పుడు అవసరాలు ఉండే ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళకి పోవా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పోవన్నే, కానీ వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుడు ఇవన్నీ ఎందుకే? నేనెవరితో తిరిగినా రాసుక పూసుక? ఎందుకు ఇట్లా మాట్లాడతావు? మొన్న పత్తిగాలు పోయిరా ఆ చిట్టక్క యారాలు మీరు? పోయిను. ఆడ ఏం చేసిరే? నేనేం చేసినా? ఆడ చేనైనతో మీద మీద పడ్డట్టు ఎందుకున్నావే? అట్లా మాట్లాడితేనే మళ్ళీ వెళ్తాడా నిన్ను? ఆగో ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? నేను ఎవరితో ఎంతవరకు ఉన్నానో అంతవరకే ఉంటా. ఆ ముచ్చట నీకు కూడా ఎరికే. తవ్వంటే అత్తాంటే పోతాంటే అందరితో మంచిగా ఉండాలి, ఇంటికి వచ్చిన వాళ్ళతో అందరితో మంచిగా మాట్లాడాలి నువ్వే చెప్తావు. ఎందుకు ఇట్లా మాట్లాడతాను? నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. ఈ మీద మీద వాడేందో, వాళ్ళతో వీళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుడేందో, ఈ మందిలో పొంటి ఓడు, ఇవన్నీ ఏందే? ఈ సంగతి అర్థమైతలేదు నాకు. ఆగో మళ్ళా గవే తలదిక్క మాట్లాడతాడు. నేను గిట్లనే మాట్లాడితేనే పిచ్చి పిచ్చి నకరాలు చేసినావు అనుకో, ఈ చింతపండి ఎత్తా. ఎంత నుండనో అంతనే ఉండు, తిరుగుడు బంద్ చేయి. ఇంకోసారి గేట్ బయట అడుగు పెడితే వీపు అలుగుతుంది. తిరిగి వచ్చిందే కాకుండా ఇంకా నాకే మాట్లాడతాను. ఏమైంది మనిషికి? ఎవరన్నా ఇంటి ముందడికి అత్తనే వాళ్ళతో మంచిగా మాట్లాడాలి అంటాడు. ఇట్లా మాట్లాడతాండి ఏంది? ఎట్లుండే మనిషి, ఎట్లా తయారైండే మీ బావ? ఇంత మంచిగా చూసుకున్నటోడు నన్ను ఒక్క మాట కూడా అనేటోడు కాదు. అట్లాంటోడు కొంత మాట అన్నాడు, ఎవరింటికి పోకు, ఎవరితో మాట్లాడకు, మీద మీద వాడి మాట్లాడతానమంటే ఎవరినంటే నా మనసుకు నిజంగా మస్తు బాధ అనిపిస్తుంది. నువ్వే గట్లంటే నేనేం చెప్పుకోవాలక్క? ఒక్కనాడన్నా ఒక్క మాట అనలే పిల్లల గురించి. అసొంటిది నీకు పిల్లలు అయితే లేరు, పట్టింపు లేదని ఎటు పడితే అటే మాట్లాడిండక్క. నా మనసు ఎంత చచ్చిపోయిందో తెలుసా? వీళ్ళు అర్థం చేసుకోకపోతే మనం ఇంకెవరు అర్థం చేసుకుంటారక్క? వదినే, వదినే, ఓ వదినే, ఆగో పెద్ద వదిన, నువ్వు గీడున్నావా? నేను నీకోసం మీ ఇంటికి పోయినా కదా. నువ్వు కనవాడక్క 4-5 రోజులు అవుతుంది. ఇంటి మొక్కన కూడా అత్తలేవు, అందుకని చూద్దామని వచ్చిన వదినే. అవును గాని మీ ఇద్దరికి ఏమైంది? కదా చిన్నపోయి ఉన్నారు. ఏం చెప్పుకున్నా మా బ్రతుకులు మంచిగా లేవు చిట్టమ్మ.
ఆగో పెద్దనే గట్ల అంటానేమైంది? అన్న గిట్ల ఏమన్నా అన్నాడా? చిన్ననే ఏమైంది? చిన్న అన్న గిట్ల ఏమన్నా అన్నాడా? ఏం చెప్పమంటావబ్బా? ఏం చెప్పుకున్నా ఏం మంచిగున్నది. ఎన్నడు ఒక్క మాట అనని మీ అన్న. పిల్లలు అయితే లేరు, ఇంకెన్ని రోజులు ఇట్లనే చూసుకుంటున్నా. పిల్లలు కాకపోతే నీకు విడాకులు ఇచ్చి ఇంకో దాన్ని వేసుకుంటా అన్నాడు. ఊనా గంత మాట అన్నాడా? దాన్నే కాదబ్బా, మీ పెద్దన్న కూడా నన్ను అన్నాడు. గేట్ దాటితే కాలు రగొడతా అని మాట్లాడతాడు. నాకెవరితోనో తప్పుడుగా మాట్లాడతాడు నా గురించి. ఎవరేం చెప్పిర్రు, ఆయన మనసు ఎవరు మార్చిర్రు అర్థమైతలేదు. నా మీద అనుమానం పెట్టుకున్నాడబ్బా మీ అన్న. ఆగో ఏమైందే? ఏం చేస్తున్నావు ఇడా? ఇంట్లోకెళ్ళి బయటికి రావద్దని చెప్పి నలేదా? మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఏందన్నా గట్ల అంటున్నావు? చిట్టి నీకు తెలియదురా, నువ్వు ఊరుకో. అసలు ఏమైంది వదిలే? మీ అన్నకు నా మీద అనుమానం ఉందబ్బా. అనుమానం కాదు, నిజం. నేను ఎవరితోని మాట్లాడద్దట, ఎవరింటికి పోవద్దట. మనసులో బాధ చెప్పుకుందాం అత్తయ్య, గిట్ల లొల్లి పెట్టబట్టే. ఒకరింటికి పోవద్దంటే ఎట్లుంటారు చెప్పు నువ్వే. నువ్వు చేసే కథలు నాకు తెలుసు. ఏందన్నా గట్ల మాట్లాడుతున్నావు? నేనేం చేసినా నా మీద ఎందుకు అనుమానం పడతాను? అసలు ఎవరేం చెప్పిరు నీకు? ఏదన్నా ఉంటే డైరెక్ట్ అనొచ్చు కదా నన్ను. ఈ మాటలతో ఎందుకు చంపుతాను నన్ను? చేసేటి అని ఏడ్చి కానీ నేను అనేసరికి ఎడతానా? నీ ఇష్టం వచ్చి రెడీ చేసుకోపో, నన్ను ఇచ్చిపెట్టి. చూసినవానే ఇచ్చిపెట్టి పోనే కాడికి తీసుకొచ్చిండు. నీ గురించి లచ్చవ నాకంతా చెప్పిందే. ఈ నంగనా చేడుపులేడో. నేను ఎవరితో ఎట్లుంటున్నా నీకు తెలియదా అని? ఆయనకైతే తెలియదా? ఎవరితో ఎంతవరకు ఉన్నానో అంతవరకే ఉంటా. లచ్చవ్వ చెప్పిందా? ఏం చెప్పిందన్న లచ్చవ్వ నీకు? అందరితో మీద మీద వాడు రాసుకొని పూసుకొని తిరుగుడు అది ఎలా అనుకుంటున్నా అనే అన్ని తెలిసినాయి. అమ్మో ఇదంతా అబద్ధం అన్న. లచ్చవ్వ చెప్పింది అంతా అబద్ధమే. అసలు ఏం జరిగిందో తెలుసా అన్న? అయితే పైసలు తక్కువ ఇచ్చినామని చెప్పేసి వదనల మీద నిందేసిందన్న. వదనల ఎసొంటి తప్పులు చేయలేదన్న. వదనల మీద ఉత్తగా నిందేసిందన్న. అసలు వదనలు ఎట్లాంటి తప్పులు చేయలేదన్న. అన్న నీకు కూడా ఏదో ఎక్కిచ్చి చెప్పినట్టే ఉన్నాను. వదనలు చూడన్న ఎట్లా ఎడతారు. నువ్వు చెప్పింది నిజమే అని నమ్మకం ఏముందే? మేము ఎట్లా నమ్మానే? నేను లచ్చవని తీసుకొచ్చి రూపిడి వేపి తాగన్నా. ఏందే చిట్టమ్మ, ఏం పని దా దా అని తీసుకొస్తానమేమే? ఎందుకు రమ్మంటాను? జర ఆగలేవు చెప్తా. వదిలే చిన్న వదిలే రారి, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళురే. వస్తారు అన్నా. వదనకి పిల్లలు పుడతలేరు, విడాకులు ఇస్తా అన్నావు కదా, ఇక పంపి ఇక విడాకులు ఇచ్చి ఇగో పిల్లని చూస్తుంది. నాకేం అవసరం? నాకెందుకంటే ఏం తెచ్చిన్నావా? నీ పెళ్ళానికి పిల్లలు పుడతలేరు, నీ అత్తగారు ఆస్తి ఇస్తలేరు, నీ పెళ్ళాన్ని ఇడిచిపెట్టంటే గానే సరే దాన్ని ఇడిచిపెడతా, విడాకులు ఇస్తా, నాకు ఇంకో పిల్లని తీసుకొచ్చి పెళ్లి చెయ్యే తీసుకురాబో. నాకు ఈ పెళ్ళం వద్దు. నువ్వు అన్నట్టుగానే మా అత్తగారు కూడా ఆస్తి ఇయ్యరు, దీనికి పిల్లలు పుట్టారు, నువ్వు లగ్గం చేయడానికి. నాకేం అవసరం రా? నీళ్ళు నీ పెండం నీ ఇష్టం, మీ ఇంటి ముచ్చట నాకేం చెప్తున్నావు? నీకే అవసరమే చిన్నవా? నా పిల్లం అందరితో మీద మీద పడి మాట్లాడుతుంది, అందరితో రాసుకొని పూసుకొని తిరుగుతుంది, అందరితో సంబంధాలు పెట్టుకుంటుంది. ఇక గిట్లాంటిది నాకెందుకే? నేను కూడా దాన్ని ఇడిచిపెడతా. ఓ మంచి పిల్లని చూడు, చేసుకుంటా. గట్ల మాట్లాడతారు ఎవరా మీరు ఇద్దరు? మీ ఇంట్లో ముచ్చట నాకేం అవసరం రా? నేనెందుకు మాట్లాడతా? గట్లా అంటున్నావు? మా వదినలు పైసలు తక్కువ ఇచ్చిరని వాళ్ళ మీద కుట్ర పెట్టుకున్నావు, లేనిపోని నిందలు వేసినావు. ఇంకా మా అన్నలకు కూడా ఏమో ఎక్కిచ్చి చెప్పినావు. అదే నిజం అనుకొని వాళ్ళని కొట్టి తిట్టి బయటికి వెళ్ళ కొడితే వాళ్ళ సంసారం ఏమవ్వు? పెద్దదాని అయినావు కానీ గింతనన్నా బుద్ధి లేదు. అదే నీ బిడ్డో నీ కొడుకో నీ అల్లుడైతే గిట్లనే వేసేదానివా? వాళ్ళకోసాలు నీకోసాలా?
సిట్టమ్మ నేను చెప్పింది తప్పేని. నేను చెప్పేసి ఎప్పుడు ఇక్కడ దాకా వస్తుందని నేను అనుకోలేదు. కోపాలతో తాపాలతో సంసారం నిందలెత్తే సంసారే కూలిపోతాయి, నాశనం అయిపోతాయని ఇప్పుడే తెలుసుకున్నాని. పెద్దదానా సప్న, నా తప్పే బిడ్డ, ఏమనుకో. అరే చిన్నోడా పెద్దోడా ఏమనుకోరా, నా కోడండు బంగారం. నేనే ఓర్వలేక మీకు చెప్పిండ్రా, ఏమనుకోకు, మంచిగా కలిసి ఉండు. తప్పైందిరా నాయన. సప్న ఎవరో ఏదో చెప్పిందని పట్టుకొని మమ్మల్ని మాటలు అంటారే. మీరేంటి తప్పి తెలియదా? ఎన్ని రోజుల నుంచి మమ్మల్ని చూసుకుంటూ వస్తలేరా? సప్న, మనకు పిల్లలు అయితే లేరని మంది ఎన్ని మాటలన్నా నిన్ను సముదాయించుకుంటూ వచ్చిన, అలాంటిది నేనే నిన్ను మాటలన్నా నీ మనసు ఎంత బాధపడ్డదో. నన్ను క్షమించే స్వప్న, ఇంకోసారి నేను ఎప్పుడు ఏ మాటలన్నా. మంది చెప్పిన మాటలు నమ్మి మమ్మల్ని అనుమానించినావు. నేను ఎట్లుంటున్నా నీకు తెలియదా? మౌనిక ఏడోకి, నేను తొందరపడి అనుమానపడ్డా. ఇంకోసారి ఇట్లా కానీ నన్ను క్షమించే, పొరపాటైంది. చిన్నన్న పెద్దన్న మంది ఓర్వలేక ఎన్నో రకాల మాటలు చెప్తారు. మీరు నమ్ముతారానే? వదనలు ఎసొంటోళ్ళో మీకు తెలియదా? మంది మాటలు నమ్మి మంచి సంసారాలు చెడగొట్టుకుంటారా అని. మంది మాటలు వింటే సంసారాలు నాశనం అవుతాయి. ఇప్పటి నుంచైనా మంచిగా ఉండుర్రి. ఇక నుండి వదినను మంచిగా చూసుకుంటా. గట్ల భయంలో ఉండుర్రి.